మావోయిస్టులపై ఉక్కుపాదం వల్ల ఇప్పుడు 6 జిల్లాలకు పరిమితమైపోయిన మావోయిస్టుల ఉద్యమం అనమాట. 6 జిల్లాలకు పరిమితమైన మావోయిస్టుల ఉద్యమం గతంలోని 2017 వరకు 126 ప్రాంతాల్లోని మావోయిస్టులు ఉండేదన్నమాట. మావోయిస్టు ప్రాబల్యం 2017లో 126 జిల్లాల్లోనే మావోయిస్టు ఉండేది. ఇప్పుడు అది లెక్కల ప్రకారం చూస్తుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బాస్టర్ జిల్లాలో ఒకేసారి 210 మావోయిస్టులు లొంగిపోవడం సంతోషించారు. గత 10 ఏళ్ల పరిణామ పరిస్థితి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో మావోయిస్టు ఉద్యమం బాగా బలహీనపడింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో అటవీ ప్రాంతాల మావోయిస్టు కార్యకలాపాలు దాదాపుగా తగ్గిపోయాయి. 2017లో ఈ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య దాదాపుగా 126 ఉండేవి గతంలో. 2018 ఏప్రిల్ నాటికి ఈ సంఖ్య 90కి తగ్గిపోయింది. అంటే గతంలో 126 జిల్లాలు పరిమితమైతే మావోయిస్టులు ఇప్పుడు 90కి, 2021 జూలైకి 70కి, అంటే 2019లో 20కి, తర్వాత 2021 జూలైకి 70కి, తర్వాత 2024 ఏప్రిల్ నాటికి 38 జిల్లాలకు చేరిందన్నమాట. ప్రస్తుతం ఈ జిల్లాల సంఖ్య 6 నుంచి 3 తగ్గిపోయిందని వెల్లడిస్తున్నాము. ప్రస్తుతం 2027లో 6 నుంచి 3 తగ్గిపోయిందని చెప్తున్నమాట. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలో అతి కొద్ది మంది నక్సలైట్లు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. మావోయిస్టు ప్రభావం అధికంగా కలిగిన జిల్లాలకు ఏటా 10 కోట్ల నిధులు అందిస్తున్నారు. వీటిలో ఆయా చోట్ల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కేంద్ర సర్కార్ ప్రకటన పద్మవ్యూహం నుంచి బయటపడలేక మావోయిస్టులు చిన్న స్థాయి కేంద్రం నుంచి అగ్రస్థాయి నేతల దాకా లొంగుబాటు పట్టారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజు వేణుగోపాలరావు సహా 61 మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో లొంగిపోవడంతో మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నమాట. 2024లో దేశంలో 290 మంది మావోయిస్టులు హతమయ్యారు. 1,090 మంది అరెస్ట్ అయ్యారు అన్నమాట. 2024లో 881 మంది సరెండర్ కూడా అయ్యారన్నమాట. అంటే 1,090 మంది మావోయిస్టులు అరెస్ట్ అయితే 851 మావోయిస్టులు లొంగిపోయారన్నమాట. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 477 మంది మావోయిస్టులు హతమయ్యారు. 1,785 మంది అరెస్ట్ చేయగా 2,001 మందిని సరెండర్ చేస్తూ అభినందించారన్నమాట. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం నుంచి అంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 477 మంది మావోయిస్టులు హతమయ్యారు. 1,785 మంది అరెస్ట్ చేశారు. 2,100 మంది సరెండర్ అయ్యారన్నమాట. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 13,000 మంది పైగా మావోయిస్టులు ఉద్యమం నుంచి బయటకు వచ్చినట్లు జనజీవన స్వాతంత్రంలో కలిశారన్నమాట. అంటే 2023 మార్చి ఫుల్గా ఉంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13,000 మంది పైగా మావోయిస్టులు ఉద్యమం నుంచి బయటకు వచ్చేశారు. జనస్వాతంత్రం కలిసిన తాజాగా హిడ్మా వంటి నేతలు కూడా జీవన చేతులు మరిగి పెట్టుకుని వచ్చేసారు బయటికి. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని చేసినా సరే హిడ్మా వంటి నేత కూడా అనుకోవటం బలి కావడంతో కేంద్రం ఆశించిన మేరకు కగార్ ఆపరేషన్ విజయవంతమైందని చెప్పుకోవచ్చు. అయితే సుదీర్ఘ గతంలో పోలిస్తే ఎంతో కష్టపడుతూ మావోయిస్టులను తగ్గించుకుంటూ వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గతంగానే సమస్యలు పెరిగిపోయాయన్నమాట. ఇది మావోయిస్టులను తగ్గించడం కొంతవరకు అన్యాయమే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.